హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉప్పల్ నియోజకవర్గ కో కన్వీనర్ జివాజీ శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. నాచారంలోని భవానీనగర్లో ఉన్న తన నివాసం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 10 నుంచి 14 వరకు జరుగుతున్న తిరంగా యాత్రలో ప్రజలు, విద్యార్థులు, అన్ని పార్టీల నాయకులు భాగస్వామ్యులు కావాలని కోరారు. ముఖ్యంగా ఆగస్టు 14న ట్యాంక్ బండ్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని స్పష్టం చేశారు. వందే మాతరం. నా పేరు జివాజీ శ్రీధర్ రెడ్డి. ఉప్పల్ అసెంబ్లీ కోకన్లో హర్ ఘర్ తిరంగా నిర్మించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా జెండా ప్రతి ఇంటిపైన ఎగరాలని చెప్పేసి ఈ నా ఉప్పల్ అసెంబ్లీ 10 డివిజన్లకి నేను చెప్పడం జరిగింది. ప్రతి డివిజన్ వాళ్ళు వైభవంగా హర్ ఘర్ తిరంగా రోడ్ షోలు ర్యాలీ చేయాలి. అదేవిధంగా మన 15వ తారీఖు కిషన్ రెడ్డి గారి ఆధీనంలో రోడ్ షో ఉంటుంది. హర్ ఘర్ తిరంగా చాలా మంది వేల సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు కానీ, యువత కానీ అన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. వందే మాతరం.